ఏపీలో వరద విపత్తు వేళ ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉంటున్నారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు. కొందరు విరాళాలు, మరికొందరు ఆహారం తెచ్చి వరద బాధితులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ విరాళాలను ప్రకటించగా తాజాగా మరో ఎన్ఆర్ఐ ప్రముఖ పారిశ్రామికవేత్త ఏపీకి భారీగా విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి విరాళాన్ని ప్రకటించారు. ఏపీలో పరిస్థితులతో ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ చలించిపోయారు. ప్రభుత్వం బాధితులకు అందిస్తున్న సాయంలో ఆయన కూడా తన వంతుగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి ₹1,00,00,000 చెక్కును అందించారు. అలాగే వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధించాయని, వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలు పంచుకునేందుకు విరాళం అందించారన్నారు. శ్రీనివాస్ ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయ అభివృద్ధికి ₹18 కోట్ల అందజేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకు గాను శ్రీనివాస్ను ముఖ్యమంత్రి అభినందించారు. శ్రీనివాస్ గుత్తికొండ ఇంతకు ముందు హుద్హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో కూడా విరాళాలు అందించారు. మరికొందరు కూడా ఏపీకి సాయం అందించారు. టాలీవుడ్ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత సి అశ్విని దత్ ఏపీకి ₹2,50,000 విరాళంగా ప్రకటించారు. అలాగే ఐ సినిమా ప్రొడ్యూసర్ బన్నీవాసు కూడా వారం పాటు తమ మూవీకి వచ్చే షేర్లో 25% విరాళంగా ప్రకటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీకి ₹5 లక్షల, తెలంగాణకు ₹5 లక్షల సాయం పంపించారు. అలాగే వెంకయ్య కుమార్తెలు 2 రాష్ట్రాలకు చెరు ₹2.5 లక్షలు సాయంగా అందజేశారు. వీరితో పాటుగా పలువురు సామాన్యులు కూడా తమకు తోచిన సాయం అందిస్తున్నారు. విజయవాడకు చెందిన అక్క చెల్లెళ్లు ₹1,50,000 అందజేశారు. అలాగే జంబూలయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ వర్ధంశెట్టి విద్యావతి ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 విరాళం అందించారు. చెక్కును నంద్యాల కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారని, వరద బాధితుల సహాయార్థం తన వంతుగా సాయం అందించారన్నారు. మరోవైపు విజయవాడ ముంపు ప్రాంతాల్లో 3వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి 2 గంటల వరకు విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు ఉన్నారు. సహాయక చర్యలు, వరద వంటి అంశాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన సోమవారం రాత్రి కూడా కలెక్టరేట్ వద్ద బస్సులోనే బస చేశారు. 2 గంటల తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ముఖ్యమంత్రి వెళ్లారు. మంత్రి నారా లోకేష్ కూడా అర్ధరాత్రి దాటే వరకు కలెక్టరేట్లోనే ఉన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నేడు విజయవాడకు అదనపు బలగాలు, సహాయక బృందాలు వచ్చాయి. విజయవాడలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితులకు ఆహారం అందిస్తున్నారు.